హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు మామిడికాయ చట్నీ పెడుతున్నాము. మామిడికాయ చట్నీకి మామిడికాయ దబ్బలు, ఎల్లిపాయలు, కారము, మెంతులు, ఉప్పు, మెంతుల పొడి, జీలకర్ర పొడి, ఆవాలు ఎట్లా తయారు చేసేది చెప్తాం. ఎల్లిపాయలు, జీలకర్ర పొడి, జీలకర్ర, ఆవాల పొడి, మెంతుల పొడి తగినంత, మెంతులు, కారం 2 గ్లాసుల కారం, ఈ మొత్తం 2 కిలోల మామిడికాయలకు. ఉప్పు అన్నీ కలిపి మిక్సీ చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం అల్లం పేస్టు, ఓన్లీ అల్లం కాడికి. నూనె కాయిన తర్వాత దించి ఎల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర కలుపుకున్న మిశ్రమం అన్నీ మామిడికాయల్లో వేసుకోవాలి. అన్నీ వేసుకొని కలుపుకోవాలి. అన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత నూనె వేయాలి. నూనె పోసి మంచిగా కలుపుకోవాలి. ఇట్లా నీట్గా కలుపుకొని మంచిగా చిక్కగా ఎంత మంచిగా వచ్చింది మామిడికాయ చట్నీ. ఇట్లా కలుపుకున్న తర్వాత తీసి ఒక మట్టి పాత్రలో కానీ గాజు సీసాలో కానీ పెట్టుకోవాలి, నిల్వ వేసుకోవాలి. మామిడికాయ చట్నీ కలిపినది ఇందులో లాస్ట్లో ఇంత అన్నం కలుపుకొని తింటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది.